అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఏ పనైనా పవిత్రమైనదే అనే ఒక చిన్న కథ చెప్పుకుందాం. అనగనగనగా తిమ్మాపూర్ అని ఒక ఊరున్నది. ఆ ఊర్లో బడి ఉన్నది, అన్నీ ఉన్నాయన్నట్టు. ఆఫీసులున్నాయి, అన్నీ ఉన్నది. ఆ ఊరు ఒక ఆదర్శ గ్రామం అన్నట్టు. చాలా చక్కగా, స్వచ్ఛగా ఉండేది రోడ్లు గూడా. అక్కడ ఉన్న సర్పంచ్ ఆ ఊరిని చాలా శుభ్రంగా ఉంచేది. ఎవ్వరు గూడా రోడ్డు మీద చెత్త వేయకుండా ఇంటింటికి బండిని పంపించి చెత్త తీసుకునేట్లాగా ఏర్పాట్లు చేసిందన్నట్టు. అయితే వీధికొకళ్ళని చెత్త తీసుకోవడానికి ఏర్పాటు చేసింది. ఇలాగే ఒక వీధికి ఆ ఊర్లోనే ఉన్న మల్లేష్ అనే ఒకతడు నియమించబడ్డాడు. అతను రోజు కూడా వీధిలోకి వచ్చి అందరి ఇళ్ళలో చెత్త కలెక్ట్ చేసుకొని పోయేవాడు. అయితే ఇప్పుడు మామూలుగా మనం ఎవరినైనా తెలిసిన వాళ్ళని పేరు పెట్టి పిలుస్తాము, లేకుంటే ఏమండి అని పిలుస్తాము, ఇట్లా పిలుస్తాం కదా. కానీ కొందరిని మాత్రం మీరు చూడండి, కూరగాయలు అమ్మే వాళ్ళని వీళ్ళను ఓ కూరల అబ్బాయి, ఓ పండ్ల అబ్బాయి ఇట్లా పిలుస్తుంటాం. అట్లాగే ఈ వీధిలో వాళ్ళందరూ కూడా ఈ మల్లేష్ను చెత్త తీసుకుపోవడానికి వస్తాడు కదా. వచ్చినప్పుడు అతనికి ఒక పేరు ఉన్నది, మంచిగా పేరు పెట్టి పిలవాలి కదా. పిలవకుండా చెత్త అబ్బాయి ఇక్కడ రా, మా ఇంట్లో తీసుకెళ్ళు చెత్త, చెత్త అబ్బాయి అని ఇట్లా పిలుస్తుంటాడు అన్నట్టు. అయినా అతను మల్లేష్ చాలా మంచివాడు ఉంటాడు, నెమ్మదస్తుడు. ఇవన్నీ ఏం పట్టించుకోడు, తన పనినే చక్కగా చేసుకుంటూ పోతాడు. అందరి ఇళ్ళలో చెత్త తీసుకొని పోయి అక్కడ డంపింగ్ యార్డ్లో వేయడము అతని పని. ఊరంతా శుభ్రంగా అవుతుంది అన్నట్టు. అయితే ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకసారి మల్లేష్కు పెళ్లి సంబంధం వస్తుంది. పెళ్లి సంబంధం వస్తే వాళ్ళు పెళ్లి చూపుల్లో అడుగుతారు అన్నట్టు, పిల్లవాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఏ పని చేస్తాడు ఏంది అని అడుగుతారు. అడగగానే మల్లేష్ వాళ్ళ తల్లిదండ్రులు చెప్తాడు, ఇట్లా మున్సిపాలిటీలో పనిచేస్తాడు, ఇంటింటికి వెళ్ళి చెత్త తీసుకువస్తాడు, డంపింగ్లో వేస్తాడు అని. అనగానే అప్పుడు ఆ పెళ్లి కూతురు అంటుంది కదా, అంటే నాకు ఈ ఉద్యోగం చేసే అబ్బాయి అయితే నేను చేసుకోను అంటది. ఎందుకు అంటే నాకు చెత్త తీసుకెళ్ళడం, మున్సిపాలిటీలో పనిచేయడం అసలు ఇబ్బంది కాదు, కానీ ఈ ఆడవాళ్ళు ఎవ్వరు కూడా ఇతన్ని గౌరవిస్తలేరు. నేను మొన్న ఒకరోజు ఆ వీధిలోంచి పోతున్నప్పుడు అందరిని మాత్రం పేరు పెట్టే పిలుస్తున్నారు, కానీ మల్లేష్ని మాత్రం చెత్త అబ్బాయి అని పిలుస్తున్నాడు. అందరూ గౌరవిస్తలేరు. అందుకని అంటే మంచిగా మర్యాద ఉండాలి కదా ఎవరితోనైనా, ఉండట్లేదు. అందుకని నాకైతే ఇది ఈ ఉద్యోగం చేస్తే మాత్రం నేను ఇతన్ని పెళ్లి చేసుకోను, వేరే ఏదైనా చేయని అని అంటారు అన్నట్టు. అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నిజమే అనిపిస్తుంది. అంటే ఎవరికైనా ఉంటాయి కదా అభిప్రాయాలు. అనగానే వాళ్ళు కూడా అనుకుంటారు, సరే మల్లేష్ని అంటారు, సరే కొన్ని రోజులైతే ఈ ఉద్యోగం చేస్తాడు, తర్వాత ఏదైనా మంచిది వస్తే మారుతాడు అని చెప్తారు అన్నట్టు. అప్పుడు ఆ అమ్మాయి కూడా పెళ్ళికి ఒప్పుకుంటుంది. ఒప్పుకున్న తర్వాత నిశ్చయం అవుతుంది. ఒక 2 నెలల తర్వాత పెళ్ళి ఉంటుంది. ఇంతలో ఈ మల్లేష్ కూడా ఏమనుకుంటాడు, కాబోయే భార్య చెప్పింది కదా, మరి తనను కూడా గౌరవించాలి కదా. అందుకని చెప్పేసి వేరే ఏదన్నా అదే మున్సిపాలిటీలో వేరే ఉద్యోగం చేద్దాము అని అనుకొని ఆ సర్పంచ్ మేడంకి చెప్పంగానే సరే అంటది. సరే కొన్ని రోజులు అయినాక నీకు వేరే ఉద్యోగం ఇస్తా అంటది. ఇస్తానంగానే మల్లేష్ ఏం చేస్తాడో ఆ వాడలో చెత్త తీసుకోవడానికి పోడన్నట్టుగా. ఎందుకంటే వేరే ఉద్యోగం చూస్తా అన్నది కదా ఆమె. అందుకని చెప్పేసి ఒక 15 రోజులు సెలవు పెడతాడు. ఎట్లాగో పెళ్లి పనులు అవి ఇవి ఉన్నాయి కదా అని. ఉంటే ఈరోజు ఇంటికి వచ్చి చెత్త తీసుకుపోతుంటాడు కదా మల్లేషు. అతను రాడు. రాకపోయేసరికి ఏమవుతుంది, మన ఇళ్ళల్లో రోజు చెత్త పేరుకుంటుంది కదా. ఆ అబ్బాయి వచ్చి రోజు తీసుకుపోతూ ఉంటేనేమో మనకు ఇల్లు క్లీన్ అవుతుంది. ఏదైనా అతను రోజు వస్తుంటే అతని విలువ తెలియదు. అతను రాకపోయేసరికి ఒకరోజు చూస్తారు, రెండో రోజు చూస్తారు, అయ్యో ఏమైంది మల్లేష్ వస్తూనే లేడు, ఎందుకో చెత్త తీసుకుపోతలేడు అని. వారం రోజులు అవుతుంది, అతను రాడు. రాకపోయేసరికి ఇల్లంతా చెత్త ఉంటుంది కదా. అందరు ఎక్కడికి పోయినాడు ఈ మల్లేషు, ఏంది ఎందుకు వస్తలేడు అది ఇదని వాళ్ళనోళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారు అన్నట్టు. అయితే అంతలో ఒకళ్ళు చెప్తారు, మల్లేష్ పెళ్ళి సెటిల్ అయింది, అందుకని ఈ ఉద్యోగం మానేస్తున్నాడట, వేరే చూసుకుంటున్నాడు ఉద్యోగం, అందుకే సెలవు పెట్టాడు. అయ్యో అవునా, అయితే ఏంది సెలవు పెడితే చేయొచ్చు కదా ఈ పని, మన ఇళ్ళల్లో అంతా చెత్త పేరుకపోయింది అని బాధపడతారు. ఎందుకంటే ఇళ్ళల్లో చెత్త పేరుకపోతే ఏమవుతుంది, దోమలు ఈగలు వాసన వస్తుంది కదా. అయ్యేసరికి అందరూ వాడవాళ్ళందరూ ఇబ్బంది పడుతుంటారు. మనిషి రోజు వస్తే మనకు తెలియదు వాళ్ళ విలువ. రాకపోయేసరికి మల్లేష్ కోసం అందరూ ఎదురు చూస్తుంటారు. అయితే అదే వాడలో ఒక పెద్ద మనిషి ఉంటాడు. అతను కూడా ఈ సంగతి తెలుసుకుంటాడు, ఈ మల్లేష్ ఎందుకు వస్తలేడు అని. తెలుసుకున్న తర్వాత అందరు గద్దె మీద కూర్చొని మాట్లాడుకుంటారు కదా సాయంత్రం, మల్లేష్ ఎందుకు వస్తలేడు చెత్త తీసుకుపోవడానికని. అనగానే అప్పుడు చెప్తారన్నట్టు, ఏమో మరి పెళ్లి సెటిల్ అయిందట అందుకే రావడం లేదు అని చెప్తారు పెద్ద ఆయనకు. ఆయన కూడా అనుకుంటాడు, సరే పెళ్లి సెటిల్ అయింది మంచిదే, పెళ్ళి అప్పుడు సెలవు పెట్టడం న్యాయమే,
మామూలుగా ఎప్పుడు రావచ్చు కదా అని అనుకుంటాడు. అనుకొని అయినా సరే నేను కనుక్కుంటాను వెళ్ళి అని చెప్పేసి ఇంకో ఇద్దరిని పట్టుకొని ఆ పెద్ద ఆయన మల్లేష్ వాళ్ళ ఇంటికి పోతాడు. పోయేప్పుడు ఆ మల్లేష్ వాళ్ళ తల్లిదండ్రులు ఉంటే వాళ్ళతో మాట్లాడతాడు అన్నట్టు. ఏంది అంటే, ఎందుకు మానేశాడు మల్లేషు, వస్తలేడు అంటే, అవును మా మల్లేష్ ఈ ఉద్యోగం మానేస్తున్నాడు, పెళ్లి చేసుకుంటున్నాడు అని అంటాడు. సరే పెళ్లి చేసుకుంటే మంచిదే, కానీ ఉద్యోగం మానేయడం ఎందుకు అని అంటాడు. అంటే ఆ వాడల వాళ్ళు ఎవ్వరు కూడా మల్లేష్ను సరిగ్గా గౌరవిస్తలేరు. మంచిగా మామూలుగా మనిషిలాగా అయితే చూడాలి కదా ఏ ఉద్యోగం అయినా. అందుకనే ఆ పెళ్లి చేసుకునే అమ్మాయికి కూడా నచ్చట్లేదు. ఈ ఉద్యోగం చేయడం మాకేమి ఇబ్బంది లేదు, కానీ వేరే వాళ్ళు కూడా మర్యాదగా ఉన్నప్పుడే మేము కూడా ఈ ఉద్యోగం చేయగలుగుతాము అని చెప్తారు అన్నట్టు. ఆ పెద్ద ఆయనకు న్యాయమే అనిపిస్తుంది. అది నిజమే కదా, మనం ఏ ఉద్యోగం చేసినా కలెక్టర్నైనా ఒకలానే చూడాలి, అటెండర్నైనా ఒకలానే చూడాలి, అందరినీ సమాన దృష్టితో చూడాలి. అందరూ పని చేసినప్పుడే కదా ఏదైనా పని అవుతుంది. ఒక్కళ్ళే ఏది కూడా చేయలేరు. వంట వండేటాళ్ళు ఉన్నప్పుడు కూరలు తరిగే వాళ్ళు ఉండాలి, గిన్నెలు కడిగే వాళ్ళు కూడా ఉండాలి. అందుకని అందరికీ సమాన గౌరవం ఇవ్వాలి మనం. పెద్ద ఆయన కూడా మల్లేష్ వాళ్ళ అమ్మ నాన్న చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది. సరే అయితే ఇప్పటికి మీరైతే ఏమనుకోవద్దు, నేను మన వాడవాళ్ళల్లో కూడా మార్పు తీసుకొస్తాను, కానీ మల్లేష్ని మాత్రం రోజు రమ్మని చెప్పండి, వాళ్ళు మీకు తగినంత గౌరవం ఇచ్చేలాగా నేను చూస్తా అని చెప్తాడు అని వాళ్ళని ఒప్పిస్తాడు అన్నట్టు. ఒప్పిస్తే వాళ్ళు కూడా సరే బాబు మాకేం ఇబ్బంది లేదు, మేము చేసే ఉద్యోగమే కదా చేస్తాము మాకు అని చెప్పి వాళ్ళు కూడా ఒప్పుకుంటారు అన్నట్టు. ఈయన కూడా పెద్ద ఆయన మళ్ళీ వెనుకకు వచ్చి ఇంటి దగ్గరికి అందరినీ పిలిపించి ఒక మీటింగ్ పెడతాడు. మీటింగ్ పెట్టి అప్పుడు చెప్తాడు అన్నట్టు, మీరు ఆఫీసర్లను ఎట్లా గౌరవిస్తున్నారు, టీచర్లను ఎట్లా గౌరవిస్తున్నారు, డాక్టర్లను ఎట్లా గౌరవిస్తున్నారు, మంచిగా మర్యాదగా పిలుస్తున్నారు కదా, అట్లానే మన మల్లేష్ను కూడా పేరు పెట్టి పిలిచి అతన్ని కూడా మర్యాద ఇవ్వాలి, మన మనిషిలాగానే చూసుకోవాలి. చూసుకుంటే వాళ్ళకు కూడా ఇలాంటి ఫీలింగ్స్ రావు, మనతో పాటు కలిసిపోతారు, మన వాళ్ళే అనే భావన వాళ్ళలో మెలుగుతుంది. అందుకని మీరు కూడా ఇప్పటి నుండి మల్లేష్ను చెత్త తీసుకెళ్ళే అబ్బాయి అని చెప్పేసి మీరు కాకుండా మంచిగా మనలో ఒకడిగా మీరు చూడాలి అని చెప్తాడు. ఎందుకంటే ఇప్పుడు మల్లేష్ రాకపోవడం వల్ల మన వీధంతా చెత్త చెత్త అయింది. అతను రావడం వల్లనే మనకు నీట్గా ఉంటున్నది. అతను అంత మంచి పని చేస్తున్నాడు మనకి ఇబ్బంది లేకుండా, మన ఇంట్లో ఈగలు దోమలు లేకుండా అతను ఒక్కడి వల్ల మనం ఇంత హాయిగా ఉండగలుగుతున్నాం. అందుకని మనం అతనికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అందుకని అందరం అతన్ని మర్యాదగా చూడాలి అని చెప్తారు. నిజంగానే అందరు కూడా రియలైజ్ అవుతారు. నిజమే కదా, ఎవరినైనా మనం ఏ ఉద్యోగం చేయని ఏ పని చేసే వాళ్ళనైనా మన వాళ్ళలాగానే చూడాలి. ఎందుకంటే అన్ని పనులు చేస్తారు అందరూ, ఒకటే పని చేస్తుంటే నడవదు కదా. అప్పటి నుండి ఆ వాడవాళ్ళు కూడా బాగా మారుతారన్నట్టు. మల్లేష్ను మన వీధి మనిషిగా చూసుకుంటాము అని చెప్తారు. ఈ విషయం మళ్ళీ పెద్ద ఆయన మల్లేష్ వాళ్ళ తల్లిదండ్రులకు మల్లేష్కు చెప్తారు. వాళ్ళు అప్పుడు కాబోయే భార్య కూడా సంతోషపడుతుంది. అప్పటి నుండి తెల్లారి నుండి మళ్ళీ మల్లేష్ యథావిధిగా పనిలోకి వస్తాడు. మళ్ళీ ఆ వాడంతా శుభ్రం అయిపోతుంది. అంతే కదా, మల్లేష్ రాకుంటే ఇల్లంతా చెత్తనే, వీధంతా చెత్తనే అట్లా ఉండేది. తను వచ్చిన తర్వాత ఆ వీధంతా నీట్గా అయిపోయింది అన్నట్టు. అప్పుడు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు, అబ్బా మల్లేష్ వచ్చాడు, ఇవాళ మనకు వీధంతా నీట్గా అయిపోయింది, ఇల్లంతా శుభ్రమైంది, అందుకని చెప్పి ఇతన్ని మనం మంచిగా చూసుకోవాలి మన వాళ్ళలాగా అని చెప్పి అప్పటి నుండి అతన్ని కూడా మంచిగా చూసుకుంటారు. చూసారా, ఏ పనైనా పవిత్రమైందే, ఈ పని ఆ పని కాదు. మనం సమాజంలో ఎన్నో పనులు ఉన్నాయి, ఒకటే పని చేసుకుంటే నడవదు కదా. కారు నడిపే వాళ్ళు ఉంటారు, మెకానిక్లు ఉంటారు, కారు కడిగే వాళ్ళు ఉంటారు, ఎన్నో పనులు ఉన్నాయి ఇక్కడ. అందరు తలొక పని చేసుకున్నప్పుడే మనం కూడా మంచిగా నడుస్తుంది సమాజం. మనం కూడా అందరినీ ఒకటేలాగా గౌరవించాలి. ఈ పని ఆ పని కాకుండా ఏ పని చేసేవాళ్ళనైనా సమాన భావంతో చూడాలి. బాగుంది కదా కథ. మీకు ఇంకా ఇలాంటి మంచి కథలు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.